హైదరాబాద్ బన గణేష్ దగ్గరికి వచ్చిన. సో చూసుకున్నట్టయితే ఇక్కడ కింద మూచకం కనిపిస్తుంది కదా, అంటే వెనక నిర్మిస్తున్న గణేశునిది రూపం అంటే ఇట్లా ఈ ఆకారంతో ఈ డిజైన్. సో ఇక్కడ ఆల్మోస్ట్ అమ్మవారి రూపము చూసారా వాళ్ళు ఎలా చేస్తున్నారో. సిమెంట్ అది డిజైన్ కి కావాల్సినవన్నీ ఇలా ప్రిపేర్ చేస్తారు. మొత్తం గడ్డి అండ్ సిమెంట్ తోనే ప్రిపేర్ చేస్తున్నారు. జై గణేష్ మహారాజ్ కి. అందరు బాగుండాలని కోరుకుంటూ మన ఇంట్లో అమ్మాయి ఈరోజు అయితే హైదరాబాద్ బన గణేష్ దగ్గరికి వచ్చిన. వెనక చూసుకుంటే ఇక్కడ కడుతున్నారు, ఎల్లో కలర్ అది పరదా వేసి ఉన్నారు, కడుతున్నారు లోపల హైదరాబాద్ గణేశుడిని. అమ్మకు వరకు కట్టేశారు. ఇది చూసిరా ఇదంతా గడ్డి గణేశుడికే. సో ఇక్కడ చూసుకుంటే వెనక ఇక్కడే కడుతున్నారు. యా ఇంత పెద్దగా చూసారా, వెనక ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు, స్టమక్ వరకే అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ నుంచి నేను చూపిస్తాను. సో చూసుకున్నట్టయితే ఇక్కడ కింద మూచకం కనిపిస్తుంది కదా, అది కట్టేశారు. ఎంత బాగుందో క్యూట్ గా. అండ్ పక్కన గాడ్స్ అన్ని రెడీ అయిపోయినాయి. ఇటు సైడ్ అండ్ అటు సైడ్ దేవుళ్ళు పక్కన ఆ గడ్డితోని పెట్టేసి అండ్ దానిపైన సిమెంట్ తో వేస్తురు, సాఫ్ట్ గా చేసేసిరు. ఇంకా కలరింగ్ ఉంది. చూసుకుంటే అక్కడ కడుతున్నారు చూసారా, ఇక్కడ సైడ్ మొత్తం స్టమక్ వరకు వచ్చేసింది. ఆఫ్ అంటే పంచ అది ఉంటది కదా గాడ్ది, సో అక్కడ వరకు కట్టిరు. ఇంకా పైన కూడా కడుతున్నారు. కింద కాలు చూసారా, కాలు దగ్గర మూచికము ఎలక. అండ్ ఇంత పెద్దగా ఉందో చూసారా, వావ్. ఇంకా కడుతున్నారు. ఓ నెక్స్ట్ మంత్ 27కి గణేష్ చతుర్థి కాబట్టి అప్పటి వరకు అయిపోతుంది. సో ఇంకా ఆఫే ఉంది. చూసుకుంటే అక్కడ నడుము వరకు గణేశుడు నడుము వరకు అయిపోయింది. ఇంకా కడుపు అదే పొట్ట, ఆ పొట్ట మొత్తము తయారు చేస్తున్నారు. వడ్డానమేమో అది చేసేది వాళ్ళు. ఇప్పుడు అంటే డిజైన్ వేస్తున్నారు వడ్డానము. సో చూసుకున్నట్టయితే వెనక ఇక్కడ వెనక ఎలక కనిపిస్తుంది కదా, మూచికము, అది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మంత్ 27కి గణేష్ చతుర్థి ఉంది కాబట్టి సో అప్పటి వరకు తయారైపోతుంది. అండ్ పూజకు కూడా సిద్ధం అవుతుంది. కలరింగ్ ఇంకా డిజైన్ అవి ఉన్నాయి. అంటే హాఫ్ ఆఫ్ ది గణేష్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా హాఫ్ ఉంది. సో ఈ మంత్ మొత్తం అయిపోతుంది అనమాట. ఈ మంత్ లో కట్టేస్తారు ఆ హాఫ్ కూడా. ఇంకా డిజైనింగ్ అండ్ కలరింగ్ చేసేస్తారు. ఇక్కడ చూసుకుంటే పక్కన గణేశుని పక్కన వేరే దేవుళ్ళు అనమాట. ఎవ్రీ ఇయర్ ఎట్లా కడతారో ఈ గణేశునితో పాటు, హైదరాబాద్ గణేశునితో పాటు కింద అటు సైడ్ అండ్ ఇటు సైడ్ వేరే దేవుళ్ళని కూడా కడతారనమాట. ఇప్పుడు ఈ గణేశుడు అంటే వెనక నిర్మిస్తున్న గణేశునిది రూపం అంటే ఇట్లా ఈ ఆకారంతో ఈ డిజైన్. ఇట్లా ఈ గాడ్స్ అయితే అయిపోయినారు, ఈ డిజైన్ వేసి కడుతున్నారు. ఇక్కడ అమ్మవారి డిజైన్ చూసుకుంటే అండ్ ఇక్కడ కూడా అమ్మవారి డిజైన్ ఇట్లా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. అండ్ ఇదే మన ఇండియాలోనే అతిపెద్ద గణేశుడు, హైదరాబాద్ గణేశుడు. బడా గణేష్. జై గణేష్ మహారాజ్ కి. మీరు ఒకవేళ హైదరాబాద్ గణేశునికి చందా వేయాలి అనుకుంటే ఇక్కడ చందా కూడా వేయచ్చు స్కాన్ చేసి మీ పేరు పైన. సో ఇక్కడ ఆల్మోస్ట్ అమ్మవారి రూపము కంప్లీట్ అయింది. ఇంకా డిజైన్ అండ్ కలరింగ్ ఇంకా దుస్తులని వేస్తారు. ఈ గడ్డి చూసారా వాళ్ళు ఎలా చేస్తున్నారో, సిమెంట్ అది యాడ్ చేస్తున్నారు కట్టడానికే. ఇలా డిజైన్కి కావాల్సినవన్నీ ఇలా ప్రిపేర్ చేస్తారు. సో దాంతో డిజైన్ చేస్తారు వీళ్ళు. సో పుట్ట దగ్గర గణేశునికి హారం వేస్తారు కదా, అంటే ఇట్లా వడ్డానం. సో అదే ప్రిపేర్ అవుతుంది పైన. సో దానికోసమే అనుకుంటా ఇది. సో ఇది చూసారా ఎంత స్మూత్గా ఉందో, సిమెంట్ ఇవన్నీ బిల్లల్లాగా ఇట్లా చేశారు వర్క్. ఇక్కడ చూసాను కట్టడానికి ఇంత వర్క్ ఉంటుంది చూడండి గణేశుని కట్టాలంటే. అండ్ ఇక్కడ ఉన్న దగ్గరనే ఉన్న ప్లేస్లోనే గణేశుని కడుతున్నారు చూసుకున్నట్టయితే. వావ్. అండ్ ఇక్కడ ఇంకా వేరే దేవుళ్ళు అంటే చూపించాను కదా పోస్టర్లో, సో ఆ దేవుళ్ళు ఇక్కడ వస్తారు. పెద్దగా చూస్తున్నారా అక్కడ కడుతున్నారు.
సౌండ్ వస్తుంది అనుకుంటా. ఇంకా ఇలా వెనక దేవుడి పైన అమ్మవారు కూర్చున్నట్టు, మొత్తం గడ్డి అండ్ సిమెంటే, అది సాఫ్ట్గా ఉంది సిమెంట్ మొత్తం. సిమెంట్ లో ఏం యాడ్ చేయట్లేదు, సో దాంతోనే ప్రిపేర్ చేస్తున్నారు చూసుకున్నట్లయితే. సో చూసారా, వావ్, అసలు గణేషుని కింద నేను ఇంతే ఉన్నా. ఇక్కడ నుంచే స్టార్ట్ చేసిరు గణేషుని. చూసుకుంటే పంచది డిజైన్ చూసారా, వెనక పంచ డిజైన్. సో దానిపైన కలరింగ్ వేస్తారనమాట, వైట్ కలర్, వైట్ అంటే పిఓపి కలర్ వేసి దాని తర్వాత కలర్ అంటే కలర్ఫుల్ కలర్స్ వేసి డిజైన్స్ వేస్తారు. యా, మీకు కనిపిస్తుంది అనుకుంటా. చూసారా వెలక ఎంత బాగుందో, క్యూట్ గా. వావ్. ఇంకా అక్కడ పైన గాడ్స్, ఇక్కడ చూసుకుంటే గాడ్స్ ఉన్నారు. అండ్ లెగ్ చూసారా ఇక్కడ. వావ్, నిజంగా నేను ఎప్పుడు రాలే, ఇదే ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నా కట్టడము. అండ్ కట్టిన తర్వాత కూడా నేను వస్తా అండ్ మీకు చూపిస్తా. నాతో పాటు మీరు కూడా హైదరాబాద్ గణేషుని దర్శించుకుందరు. అండ్ ఇప్పుడు కూడా దర్శనం అవుతుంది. సో ఇంకా హ్యాపీ, నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ ఫస్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చి నేను దర్శించుకుంటా హైదరాబాద్ గణేషుడిని. యా, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఆల్మోస్ట్ సగం అయిపోయింది, గాడ్ అయితే మూచికం అయిపోయింది. ఫస్ట్ కింది నుంచే స్టార్ట్ చేస్తున్నారు, ఎప్పుడు ఇక్కడే పెడతారు. అండ్ ఇక్కడ నుంచి నిమజ్జనం అప్పుడు ఇది తీసుకొని వెళ్ళాలంటే చాలా కష్టము. నిమజ్జనం అప్పుడు కూడా వచ్చి వీలైతే చూపిస్తా మీకు. చాలా అంగరంగ వైభవంగా చేస్తారు నిమజ్జనం కూడా. ఇక్కడ నుంచి గాడ్ ని కదిలిచ్చి తీసుకుపోవడం అంటే చాలా కష్టము. పక్కన కూడా ఇంకో గాడ్ ని పెట్టారు చూసారా, సైడ్ కి. అంటే గణేశునికి లెఫ్ట్ సైడ్ ఈ గాడ్ చూసారా. ఫేస్ అయితే కనిపించట్లేదు మనకు. అండ్ ఇక్కడ లెగ్స్, బాడీ అండ్ ఇట్లా మొత్తం అయితే అయిపోయింది కంప్లీట్ బాడీని. అండ్ దానిపైన కలరింగ్, అదే వైట్ కలర్ వేసి దానిపైన డిజైన్, ఇంకా దుస్తువులు అంటే ఓకే బట్టలు, శారీ ఆర్ అది డిజైన్ గా వేస్తారు. యా, ఇట్లా చాలా సౌండ్ వస్తుంది. ఆల్మోస్ట్ సగం వర్క్ అయితే అయింది, ఇంకా వర్క్ నడుస్తూనే ఉంది హైదరాబాద్ గణేశుని దగ్గర. యా, ఇక్కడ చందా వేసే వాళ్ళు వేయొచ్చు, చందాని కూడా పెట్టారు, వేయాలనుకుంటే వేయొచ్చు. మన నేమ్స్ తో వాళ్ళు రాసుకుంటారు చందా వేసినట్టు. యా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఈరోజు అయితే వెదర్ చాలా కూల్గా ఉంది. నిన్న మొన్న చాలా వర్షాలు వచ్చినాయి కాబట్టి ఇట్లా మొత్తం పరదా వేసిరు పైన వచ్చేసి. అండ్ ఈరోజు అయితే వర్షం ఏం లేదు, పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ మంత్ వరకు కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్. సో అక్కడ చూసుకుంటే అక్కడ కనిపిస్తున్నారా, అక్కడ కూర్చొని దాన్ని పంచ అండ్ అది ప్రిపేర్ చేస్తున్నారు. యా, కనిపిస్తుంది అనుకుంటా అక్కడ. సో వడ్డానం అనుకుంటా, వడ్డానం చేస్తున్నారు. ఇట్లా కింద సిమెంట్ తో బిల్లల్లాగా కలిపి అక్కడ పెట్టేసి సో డిజైన్ ని వేస్తున్నారు వాళ్ళు. సో అక్కడ టైం పడుతుంది మేబీ, ఎందుకంటే డిజైన్ అంటే అంత పెద్దగా వేయాల్సి వస్తుంది కదా. సో టైం టేకింగ్ ప్రాసెసే. ఇక్కడ చూసారా డొనేషన్ సెంటర్ అని పెట్టారు. సో నేను హైదరాబాద్ నుంచి ఇప్పుడు కోటికి వెళ్తున్నా. కోటిలో చిన్న గణేషుని హోల్సేల్ గా చిన్న గణేషులని సేల్ చేస్తున్నారు కోటిలా. సో అది కూడా మీకు చూపిస్తా. హోల్సేల్ గా అంటే చాలా తక్కువే సేల్ చేస్తారు రేటు. అండ్ రేటు కూడా కనుక్కుందాం మనము అక్కడ ఎంత ఉందో, ఎట్లా సేల్ చేస్తున్నారో. యా, సో ఇప్పుడే కోటిలో ఉన్న రాహుల్ కళా కేంద్ర దగ్గరికి వచ్చేసిన. ఇక్కడ హోల్సేల్ గా సేల్ చేస్తారు గణేష్లని, లోపల పెట్టి ఉంటారు. 1 ఫీట్ నుంచి 5 ఫీట్ వరకు సేల్ చేస్తారు. యా, లోపలికి వెళ్ళి గణేష్లని చూద్దాం. ఓకే, సో లోపలికి వెళ్ళాం. ఆ కోటిలోనే చిన్న గణేష్లని సేల్ చేస్తారు. వెనక చూసుకున్నట్టయితే ఇక్కడే సెడ్లో మొత్తం హోల్సేల్గా సేల్ చేస్తారు. సో మనం రేట్లు కనుక్కుందాం అండ్ డిజైన్స్ చూద్దాం. ఎంత ఫీట్ నుంచి ఎంత ఫీట్ వరకు ఇక్కడ దొరుకుతుందో అది కూడా మీకు చెప్తాను. యా, ఇప్పుడు లోపలికి వెళ్దాం.
సో చూసుకున్నట్టయితే ఇట్లా కవర్ వేసి పెట్టారు ఎంట్రన్స్లోనే, ఇప్పుడు పెట్టారనమాట కవర్ వేసి గణేష్లకి. ఇప్పుడు లోపలికి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే చిన్న చిన్న గణేష్లు అంటే 10-15 ఫీట్స్ 5 ఫీట్స్ చిన్న గణేష్ నుంచి మీడియం సైజ్ అంటే మన హైట్ గణేషుడి వరకు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కవర్ వేసి పెట్టారు ఆల్మోస్ట్. ఇక్కడ ఇట్లా టేబుల్స్ పైన కూడా పెట్టారు. ఇక్కడ చూసుకుంటే చిన్న చిన్న గణేషులు చూసారా, కలర్ఫుల్ గణేషులు వెనక అండ్ కింద కూడా పెట్టారు. ఇక్కడ స్టూల్స్ పైన ఇలా పెట్టారు గణేష్లని. అండ్ ఇక్కడ కూడా చాలా కలర్ఫుల్గా అండ్ చాలా రకరకాల డిజైన్స్తో చేసిన గణేష్లు ఉన్నారు. ఇక్కడ చూసారా మూచికలు ఇట్లా గ్రూప్ మీటింగ్ పెట్టినట్టు గణేష లడ్డు వేస్తున్నట్టు. సో ఇలా చాలా బాగున్నాయి. వైట్ గణేష్, సిల్వర్ గణేష్. అండ్ ఇక్కడ ఈ షాప్ ఓనర్ కూడా ఉన్నారు. సో ఆయనతో మనం మాట్లాడదాం ఎంత సేల్ చేస్తున్నారు గణేష్ని అండ్ ఎంత ఫీట్ నుంచి ఎంత ఫీట్ వరకు మనకి దొరుకుతుంది. సో అందరికీ నమస్కారం. రాహుల్ కళాకార్ నుంచి అందరికీ స్వాగతం. సో రాహుల్ కళాకారు ఈ షెడ్ నేమ్ వచ్చేసి. సో ఇక్కడ హోల్సేల్గానే సేల్ చేస్తారు. వెనుక చూసుకున్నట్టయితే అన్ని గణేషులు మనకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఇవన్నీ దొరుకుతాయి. రకరకాల డిజైన్స్ ఉన్న గణేషుల్ని వీళ్ళు సేల్ చేస్తారు హోల్సేల్గా. సో రేట్ మీరు చెప్తారా ఎంత నుంచి ఎంత వరకు? ఓకే, అంటే డిఫరెంట్ డిజైన్స్తోనే ఉన్నాయి. ఇక్కడ అమ్మవారిది కూడా పూజ చేశారు. సో ఇక్కడ ఇదేంటో చెప్తారా మీరు? అంటే ఇట్లా పూజకు పెట్టుకున్నారా లేకపోతే ఇది కూడా సేల్? సో అమ్మవారిది కూడా విగ్రహం పెట్టారు. జస్ట్ ఇట్లా అగరబత్తి పెట్టారనమాట విగ్రహానికి సేలింగ్కి. అది కూడా వచ్చేసి నేను చూసుకున్నట్టయితే ఇలా అలంకరణ చేసి పెట్టారు అమ్మవారిని. ఇది కూడా సేల్ చేస్తారు. ఇప్పుడు దసరా రాబోతుంది కదా, సో అట్లా ఇక్కడ సేలింగ్కి ఉన్నాయి అన్నట్టు. అట్లా మీరు రేట్ చెప్తారా ఇట్లా గణేష్? 2 ఫీట్. ఓకే, ఇది వచ్చేసి 2 ఫీట్ గణేష 9800 చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఇది చెప్తారా కొంచెం రేట్? శివాజీ మహారాజ్ మోడల్ వచ్చేసి 11 ఎంత ఫీట్? ఎంత? 11,500 ఫీట్ వచ్చేసి 2.5 ఫీట్ ఉందంట. ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ అంతే ఉన్నాయి కదండి, అంటే ఫీట్స్ 2 ఫీట్స్ 3 ఫీట్స్ 2.5 ఫీట్స్. సో 2 ఫీట్స్ 3 ఫీట్స్ 2.5 ఫీట్స్. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1000 నుంచి స్టార్ట్ అవుతుందంట స్టార్టింగ్ ప్రైస్ గణేష్లన్నీ. లాస్ట్ హై రేట్ ఎంత? సో చూసుకున్నట్టయితే ఇట్లా 36,000 వరకు ఉన్నాయి. 1000 నుంచి 36,000 వరకు వీళ్ళు సేల్ చేస్తారు. అంటే రేటు ఫీట్స్ బట్టి ఫీట్స్ బట్టి రేట్ ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ చూసారా ఎంత బాగుందో గణేష, బ్లూ కలర్. అండ్ ఇక్కడనే తయారైతాయా లేకపోతే మీరు కూడా? ఓకే, ముంబై నుంచి తెప్పిస్తారంట వీటిని. ఇలా మొత్తం ఇట్లా స్టోర్లో మొత్తం ఇలా పెట్టారు. మొత్తం రకరకాల గణేషులు. కొంచెం మనకు డిస్కౌంట్ అట్లా తక్కువ చేసి కూడా ఇస్తారా అండి? తక్కువ చేసి కూడా? సో డిస్కౌంట్ 20% డిస్కౌంట్ చేసి ఇస్తారు. సో 3,600 3,200 ఇట్లా రేట్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. చూసుకున్నట్లయితే ఇలా ఇక్కడ కింద కూడా గణేష్లని ఇవి కవర్ వేసి పెట్టారు. మనకి ఒక డిజైన్ నచ్చిందంటే అది కవర్ ఓపెన్ చేసి చూపిస్తారు. అండ్ 20-30% డిస్కౌంట్ చేసి కూడా ఇస్తారు. ఇలా చాలా డిజైన్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఇలా అన్ని డిజైన్స్ చూసుకున్నట్టయితే వావ్, ఇక్కడ ఇలా పెట్టారు. ఇవన్నీ సేలింగ్కే. సో నెక్స్ట్ మంతే గణేష్ చతుర్థి కాబట్టి ఇట్లా సింహాసనం ఇవి కూడా మనకు కావాలంటే రెడీమేడ్లో దొరుకుతాయి. ఇలా అంటే ఇవి థర్మాకోల్తో చేసినాయి అనుకుంటున్నా. ఐ థింక్ ఇలా ఫారెస్ట్ డిజైన్లో అంటే మనకు బ్యాక్గ్రౌండ్ కూడా మనకు ఇలా వచ్చేస్తుంది. ఫారెస్ట్ డిజైన్లో ఇలా చిమ్కలు ఉన్నట్టు చూసారా. వాటితో పాటు ఇవి కూడా తీసుకొని వెళ్ళొచ్చు. మనం డిజైన్ చేసుకోలేం బ్యాక్గ్రౌండ్ని అని అనుకుంటే ఇలా రెడీమేడ్గా దొరుకుతాయి. ఈ బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ ఎంత?
అదే సింహాసనం టైప్ ఉన్నాయి కదా 4000. అందరికి లైట్ వస్తుంది. సో 4000 చెప్తున్నారు లైటింగ్. సో ఇక్కడ వైర్ కనెక్షన్ చూసారా వెనక ఇక్కడ. సో అట్లా అది ఛార్జింగ్తో అంటే లైట్ డైరెక్ట్ పెట్టాలి. స్టార్ట్ అయిపోతుంది ఛార్జింగ్ అంటే ఓకే, డైరెక్ట్ ఇది స్విచ్ బోర్డ్ పెట్టేస్తే లైటింగ్ వచ్చేస్తుంది. గణేశుడే కాదు, గణేశుడు కూర్చునే సింహాసనము బ్యాక్గ్రౌండ్ కానీ అవి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. యా, సో ఇలా ఒక వాహనంతో ఉన్నాయి. ఇలా గణేష్లో చాలా యూనిక్గా ఉన్నాయి. వావ్, ఇది పర్పుల్ డ్రెస్సింగ్తో చాలా బాగుంది గణేష. యా, రెడ్ పంచాతో. యా, ఇక్కడ కూడా డైరెక్ట్ ఎలిఫెంట్ ఫేస్తోనే ఇలా తీసుకోవాలంటే తీసుకోవచ్చు మనం. రుమాల్ కట్టిన డిజైన్ అండ్ వైట్తోని రసప్ చేశారు గణేశుడికి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇంట్లో అమ్మాయి ఛానల్ని. బై బాయ్.